మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ జాతర జరగడానికి ఇంకా నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆలయ నిర్మాణ పనులు ఇంకా చాలా ఉన్నాయి. భక్తులు కూడా వేలల్లో కాదు లక్షల్లో దర్శనం చేసుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మేడారం జాతర పనులు ఎలా జరుగుతున్నాయి, అలాగే కొత్త గద్దెల నిర్మాణ పనులు, జాతర జరిగే తేదీలు, భక్తులు ఎలా దర్శనం చేసుకోవాలి, జంపన్న వాగు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే పస్రా నుండి మేడారంకి వెళ్ళడానికి రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇంకా కొద్దిగా టైం పట్టొచ్చు. జాతర జరగడానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. కానీ పనులైతే స్పీడప్ చేయట్లేదు. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. అక్కడక్కడ షాపులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం మేడారం గ్రామంకి అయితే ఎంట్రీ అయ్యాము. అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా మేడారం జాతరకి ప్రధాన ద్వారం ఇది. అలా మనం ముందుకు వెళ్ళగానే మెయిన్గా ఫస్ట్ మనకి జంపన్న వాగు అయితే కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో జంపన్న వాగు. ఇప్పుడైతే ఇంకా ప్రజలైతే ఎక్కువ రాలేదు. ఇంకా జాతర జరిగే రోజుల్లో మాత్రం ఇదంతా ఫుల్ అయిపోతుంది. భక్తులతో కిటకిటలాడుతుంది. మీరు స్కిప్ చేయకుండా ఈ డ్రోన్ విజువల్స్ అయితే చూడండి. ఇప్పుడు మనం జంపన్న వాగు దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ చూడండి ఎలా ఉందో జంపన్న వాగు. స్నానాల ఘట్టాలు ఇక్కడే ఉంటాయి. మొత్తం అందరూ ఇక్కడ మీరు స్నానాలు చేయడానికి అవైలబుల్గా ఇక్కడ నల్లాలు చూడొచ్చు. అంటే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు. అక్కడైతే మీరు డ్రోన్ విజువల్స్లో చూడొచ్చు ఎలా ఉందో. చాలామంది భక్తులు ఫస్ట్ వచ్చేటప్పుడు మనం మేడారంకి ఎంట్రీ అవుతాం కదా, ప్రధాన ద్వారం ఇందాక మీకు చూపించాను కదా, ఆ ప్రధాన ద్వారం పక్కనే జంపన్న వాగు అయితే ఉంటుంది. ఈ జంపన్న వాగులోనే ముందుగా మనం స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే మనం మేడారం గద్దెలను అయితే దర్శించుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ స్నానాలు ఆచరించాలి. తర్వాత ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే కూడా ఇక్కడే తలనీలాలు సమర్పించుకోవాలి. మీకు అక్కడైతే అవైలబుల్గా ఉండదు. ఈ తలనీలాలు సమర్పించేది కూడా మీకు డ్రోన్ విజువల్స్లో చూపిస్తాను. చూడండి, ప్రజెంట్ అయితే ఇక్కడ ఇదే మనకి జాతర టైంలో ఇవన్నీ ఓపెన్ చేస్తారు. చూడండి ఎన్ని ఉన్నాయో, అక్కడి వరకు ఉన్నాయి. కనిపిస్తుందా మీకు? అక్కడి వరకు స్నానాలు కట్టాలి. ఇన్కేస్ నీళ్ళలో దిగలేకి కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మీరు స్నానాలు ఆచరించి, ఈ వాటర్ కూడా ఇక్కడివే జంపన్న వాగు వాటరే మనకి మోటార్ల సహాయంతో మనకి పైపులలోకి వెళ్ళి అందించి ఇక్కడ మనకు నల్లాలాగా వస్తుంది. సో చూడండి ఎట్లుందో డ్రోన్ విజువల్స్ అయితే ఎట్లా మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం మేడారం జాతర జరిగే ప్రధాన గద్దెల దగ్గరికి అయితే వెళ్తున్నాం. అదిగోండి, రైట్ సైడ్లో మనం క్లియర్గా చూడొచ్చు కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన గద్దెలను. ఇక మనం వెహికల్ పార్కింగ్ చేసుకొని ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్దాం రండి. జాతరలో మీరు ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలు అయితే కనిపిస్తాయి. ఆలయానికి దగ్గరలో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు అయితే పూర్తయిపోయాయి. మెయిన్గా జాతర జరిగే రోజుల్లో ఆలయం దగ్గర హాస్పిటల్స్ ఎక్కడుంటాయని చాలామందికి తెలియదు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు
ఆలయం పక్కనే హాస్పిటల్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా ఐడియా రాకుంటే మెయిన్ సర్కిల్ దగ్గర హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో అడగండి, వాళ్ళు చెప్తారు. ఈ వీడియోలో మీరు లొకేషన్ కూడా చూడొచ్చు ఎక్కడ ఉంటుందో అని. ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరలో మనం బెల్లాన్ని బంగారంగా కొలుస్తాము. అందరూ ఈ బంగారాన్ని సమ్మక్క సారలమ్మకు సమర్పిస్తారు. ఇప్పుడు మనమైతే ఆలయాన్ని కొత్తగా చూడబోతున్నాము. ఇదివరకు ఆలయం చుట్టూ ఉన్న పాత కంచెలు తీసేసి కొత్తగా అయితే నిర్మిస్తున్నారు. ఈ స్తంభాల వెనకాల ఉన్న చిత్రాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ వీడియోలో మీకు చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది గద్దెల దగ్గరికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం. ఇదే ప్రధాన ద్వారం. ఇక్కడి నుండే మనం లోపలికైతే వెళ్ళాలి. ఆలయం నిర్మాణ పనులైతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ చూద్దాం ఎప్పటివరకు అందుబాటులోకి తీసుకొస్తారో. మనం ఒకసారి పాత గద్దెలను చూసి ఉంటే పగడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు సమ్మక్క సారక్క ఆలయం పక్కనే ఉండేటివి. కానీ ఇప్పుడు మనం గద్దెలన్నీ ఒకే వరుసలో చూడబోతున్నాము. తొమ్మిది 930 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్న 7000 శిల్పాలు, చిహ్నాలు ఆర్చీల రూపంలో ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్రతి ఆర్చీ వెనకాల ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. ఈ ఆర్చీల వెనకాల ఉండే చిహ్నాలు త్రిశూలం, జామ చెట్టు, నెలవంక, పులి, ఖడ్గమృగం, పక్షులు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, వృక్షాలు ఇలా చెప్పుకుంటూ పోతే 7000 చిహ్నాలు, 18 దిక్కుల కోయరాజ్య చరిత్ర, వారి గొట్టు గోత్రాలు మనం ఈ ఆలయం చుట్టూ ఉన్న ఆర్చీల మీద చూడబోతున్నాము. మీరు ఈసారి మేడారం జాతరకి వెళ్తే ఈ శిలా పలకలను తప్పకుండా చూడండి. లాస్ట్ ఇయర్ జరిగిన జాతరలో అక్షరాల 1,30,00,000 మంది భక్తులు పైగానే పాల్గొన్నారంట. కానీ ఈసారి మాత్రం అంతకు మించి ఉండబోతుందని అధికారులు చెప్తున్నారు. మీరు ఈసారి మేడారం జాతరకి వెళ్తున్నారా? వెళ్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త గద్దెల నిర్మాణం, డ్రోన్ విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి. అలాగే ఈ మేడారం జాతర ఏరియల్ వ్యూ కూడా చూడండి. డ్రోన్ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి.